చూద్దాం. వారం గడిచిన గండికోట బాలిక హత్య కేసు మిస్టరీ ఇంకా విడలేదు. విచారణలో కీలక విషయాలను గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించి బాలిక అన్నను విచారణకు పిలిపించారు. బాలికను వెతికేందుకు కొండయ్య అనే వ్యక్తి గండికోటలోనే ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. కొండయ్య మృతురాలి కజిన్ బ్రదర్ అని తెలిపారు. రాత్రంతా వెతికిన కొండయ్యకి ఉదయం బాలిక మృతదేహాన్ని గుర్తించినట్లుగా పోలీసులు వెల్లడించారు. బాలిక కుటుంబానికి గండికోటలో సమీప బంధువులున్నట్లు పోలీసులు తెలిపారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, గండికోట బాలిక హత్య కేసుకి సంబంధించి కూడా ఇంకా మిస్టరీ అయితే వీడలేదు. ఈ విచారణకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? రాధిక, ఎవరైతే గండికోటలో బాలిక దారుణ హత్య పోయారో నేటి కరెక్ట్ గా వారం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈ వారం రోజుల్లో కూడా ఎలాంటి అసలు మిస్టరీ వీడకపోవడంతో మాత్రం పోలీసులు మరొక కోణంలో విచారణ చేపట్టారు. దీనికి సంబంధించి కూడా అక్కడ ఎవరైతే ఉన్నారో గండికోటకు సంబంధించి సెల్ఫ్ డౌన్స్ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి వాటికి సంబంధించి ఒక బృందాన్ని ఏర్పాటు చేసి పరిశీలిస్తే మాత్రం వాటిలో కొంత కీలక విషయాలు వెలుగులోకి వచ్చేట్టు తెలుస్తుంది. వీటిలో భాగంగా ముఖ్యంగా నిన్న ఎవరైతే బాలిక సొంత అన్న ఉన్నాడో అన్నను బ్రహ్మయ్యను కూడా నిన్న విచారించారు. వీటితో పాటు కరెక్ట్ గా 14వ తేదీ అంటే గత సోమవారం బాలిక హత్య చేయబడినటువంటి ప్రాంతంలో అదే రోజు మాత్రం గండికోటలోనే బాలిక సంబంధించిన కుటుంబం అంటే కొండయ్యతో పాటు మరికొందరు కూడా అక్కడ రాత్రి కూడా అక్కడే ఉన్నట్టు గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే అక్కడ వాళ్ళు బాలికను కనిపించలేదు కాబట్టి వెతుకోవడం కోసం అక్కడ ఉన్నారా, లేదంటే మరే కోణంలో ఏమైనా ఉన్నారా, వాళ్ళు అక్కడ ఉండడానికి కారణాలు ఏంటి అనే అంశంపై ఇప్పుడు పోలీసులు విచారణ చేపట్టారు. ఎందుకంటే బాలిక మృతదేహం లభించింది కూడా గండికోటలోనే. అక్కడ మొదట గుర్తించింది కూడా బాలిక కజిన్ బ్రదర్ కొండయ్య. అంటే ఇక్కడ పోలీసులందరూ వ్యక్తుల సమయంలో కొండయ్య ఒక్కడ బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అంటే కొండయ్యకి ఏమైనా అక్కడ ముందు ఉన్నట్టు ఏమైనా ముందే తెలుసా, లేదంటే యాదృచ్ఛికంగా బాలికను గుర్తించారా అనే కోణంలో విచారణ చేపడుతున్న నేపథ్యంలో మాత్రం మరికొన్ని సంచలన విషయాలు వీడే అవకాశం వచ్చి ఉంటుంది. రాధిక. థ్యాంక్ యూ శివ.